శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 7th చాప్టర్. ఇక్కడ నందికేశ్వర లింగ మాహాత్య వర్ణన అన్నది చెప్పబడింది. ఋషయ ఊచుః కథం గంగా సమాయాత వైశాఖే సప్తమి దిని నర్మదాయ విశేషేణ సూతే తద్వర్ణయ ప్రభు. ఋషిగణములందరూ కూడా ఆ సూతుల వారిని ఇలా అడుగుతున్నారు, ఏ ప్రభు, మీ కథా ప్రసంగాలన్నీ కూడా విన్నాము. అయితే వైశాఖ మాసంలో శుక్లపక్ష తిథిలో, అది కూడా సప్తమి రోజున నర్మదే నది గంగకి ఎలా వచ్చింది, ఆ విశేష వర్ణనంతటి కూడా మాకు చెప్పరా అని. ఈశ్వరశ్చ కథం జాతో నందికేశో హి నామతః వృత్తం తదపి సుప్రీత్య కథయా త్వం మహామతి. ఓ మహానుభావ, అంటే ఇక్కడ గంగ రావటమే కాకుండా ఈ స్థానంలో పరమేశ్వరుడు నందికేశ్వర అన్న నామంతో ఎలా ప్రసిద్ధి చెందారు, ఈ వృత్తాంతాలన్నీ కూడా మాకు దయచేసి చెప్పరా, పైగా ఇది మా మీద ప్రీతితో చెప్పండి. సూత ఉవాచ సాధు పృష్ట ఋషిశ్రేష్ఠ నందికేశాశ్రితం వచః తదహం కథయామ్యద్య శ్రవణాత్ పుణ్యవర్ధనం. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు ఇలా చెప్తున్నారు, ఓ ఋషి శ్రేష్ఠులారా, ఋషులంటేనే శ్రేష్టమైన వారు, అందులో మళ్ళీ ఋషి శ్రేష్ఠులు అంటే పుణ్యప్రదమైనవి మళ్ళీ అందరికీ కూడా దాన్ని మళ్ళీ వీళ్ళు అందజేస్తూ ఉంటారు. పుణ్యప్రదమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నవారు. అందుకే మీరందరూ కూడా ఆ నందికేశ్వర సంబంధితమైనది ఏదైతే ఉత్తమమైన దాన్ని తెలుసుకోవాలని మీరు అడిగారో ఆ వర్ణన మీకు చెప్తాను. ఇది వినినంత మాత్రం చేత పుణ్యాలు వృద్ధి చెందుతాయి. పుణ్యాలు వినినంత మాత్రం అంటే మళ్ళీ వింటం కూడా ఎలా వినాలి అంటే మనసా కర్మణ, అంటే మానసికంగా శారీరకంగా మనిషి ఇక్కడ ఉన్నా చెవులకు వినపడుతున్నాయి కానీ ధ్యాస దాని మీద లేనప్పుడు అది నేను విన్నట్టు కదా, వినపడుతుంది కదా అన్నట్టు అందరూ వింటున్నారని లెక్కలోకి ఎలా వస్తుంది. వినేది ఎంత ఏకాగ్రమైన చిత్తంతో వింటున్నావు అంటే అది నీ మనస్సులో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలా వినినంత మాత్రం చేత పుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృద్ధి ఎప్పుడు చెందుతాయి అంటే అక్కడ పుణ్యం ఉంది కాబట్టి వృద్ధి చెందింది అన్నారు. ఈ పుణ్యం ఉన్న కారణంగా అది వినాలని అనిపిస్తుంది అంటే భావనలు కూడా ఎప్పుడు వస్తాయి నీకు, వృద్ధి సిద్ధి ఎప్పుడు వస్తుంది అంటే సత్ సంకల్పాలు, అలాగే సత్యాన్ని పట్టుకుని ఆచరించటం కూడా ఎప్పుడు సదా ఆచరణలో ఉండటము. బ్రహ్మాని ఋషికానాంని కస్యాచిచ్చా ద్విజన్మనః సూతా వివాహిత కస్మేచిద్ ద్విజాయ విధానతః. పూర్వ సమయంలో ఒక బ్రాహ్మడు, ఆయనకి మళ్ళీ ఋషిక అన్న ఒక పుత్రిక ఉండేది. అయితే ఆ కన్యకు విధి విధానంగా ఆయన వివాహం చేశాడు ఒక బ్రాహ్మణుకిచ్చి. పూర్వకర్మ ప్రభావేన పత్ని సాహి ద్విజన్మనః సువ్రతాపి చ విప్రేంద్ర బాలవైధవ్యమాగత. విధి విధానంగా అయితే వివాహం తండ్రి అయితే చేసేశాడు, కాకపోతే ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మళ్ళీ పూర్వజన్మల యొక్క కారణంగా దాని ప్రభావంతో ఆయన మరణించాడు వివాహమైన కొద్ది కాలానికి. ఆయన భార్య పాతివ్రత్య ధర్మం పారాయణురాలైపోయి బాల్యావస్థలోనే విధమైపోయింది. కాకపోతే ఆ విధవైపోయినా సరే ఆవిడ విధి విధానంగా కొన్ని ఆచరిస్తూ ఉన్నది. అథాసా ద్విజపత్ని హి బ్రహ్మచర్య వ్రతాన్విత పాతేవర్చన పూర్వం హి తపస్తేపే సుధారుణం. పరిస్థితులు సందర్భాలు అందరికీ వస్తాయి, కాకపోతే మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ప్రతిదానికి పరిస్థితుల మీద తోసేయటం కాదు, అవి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదొచ్చి నెత్తి మీద పడ్డా సరే మనం ఎలా ఉన్నాం అన్నదే ప్రధానము. అయితే ఇక్కడ ఆయన పెళ్ళైన కొంతకాలానికే మరణించినప్పటికీ కూడా ఆయన భార్య, పైగా ఈవిడ బాలవధువు అంటారు, అంటే ఆ చిన్న వయసులోనే వైధవ్యానికి లోబడింది. అయితే అయినప్పటికీ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఆవిడ పార్థివ లింగానికి విధి విధానంగా పూజ చేసుకుంటూ కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉన్నది. తస్మిన్ నవసరి దుష్టో మూఢనామాసురోభని యయో తత్ర మహామాయి కామభానేన తాడితః. ఈవిడంతలాగా పరమేశ్వరుని పూజించుకుంటూ ఉంటే, అంతలా దీర్ఘకాల తపస్సులో ఉన్నట్టుగా ఉంటే, అదే సమయంలో మహామాయావి అన్న మూఢుడన్న ఒక దుష్టుడు అక్కడికి వచ్చాడు. పైగా ఈ అసురుడు దుష్టుడే కాకుండా కోరిక తీవ్రంగా తప్పించిపోతూ ఉండి ఆ స్థానానికైతే వచ్చారు.
ఇక్కడ వచ్చినవాడు తపంతిం తాం సమాలోక్య సుందరి మతి కామిని తయా భోగం యయా చేసా నానా లోభం ప్రదర్శయన్. ఈ స్త్రీమూర్తిని చూశారు, చాలా అందంగా ఉంది, యవ్వనంలో ఉంది. చూసేసరికి ఈ ప్రకోపనాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి అన్నట్టుగా కోరిక ఎక్కువైపోయింది. అందుకని ఇవన్నీ అనేక రకాలుగా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకని ఎన్నో రకాలుగా ఆవిడికి ప్రలోభాలు పెడుతూ బోల్డ్ అక్కడ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అంటే ఈవిడ కోరికకి తగ్గట్టుగా ఆవిడ లొంగిపోవాలన్నట్టుగా. అతాసా సువ్రతానాని శివధ్యాన పరాయణ తస్మిన్ దృష్టిం దధూనైవ కామదృశ్య మునీశ్వరాః. ఈ అసురుడు అన్నవాడు మూఢుడు. ఎన్ని రకాల మూఢుడు అంటేనే సాధారణంగా మనం అర్థం తీసుకోవాలని నామం నుంచి అంటే మూర్ఖత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు. అయితే ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని ఎటువంటివి చేసినా సరే ఆవిడ మాత్రం తపస్సులోనే ఉంది, ఆ శివధ్యానంలో ఉండిపోయింది. అందుకే వ్రతం అందరూ చేస్తూ ఉంటాం. సుగుణాలతో కూడుకుని సులక్షణాలతో కూడుకుని ఆ నియమాలకి కట్టుబడి చేస్తే కదా అవి సువ్రతాలు అవుతాయి. అందుకని స్త్రీమూర్తి ఈవిడ ఎటువంటి భావన లేదు, ఆ ధ్యానంలోనే లీనమైపోయింది. అంటే ఇక్కడ ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టేలాగా చూస్తున్నా దాని ప్రభావం ఆమె మీద ఏమీ లేకుండా ఆ శివ ధ్యానంలో మగ్నురాలైపోయి ఉన్నది. ఇటువైపు వినను లేదు, అటువైపు చూడను లేదు, అస్సలు ఏమి పట్టించుకోకుండా ధ్యానంలోనే ఉన్నది ఆ స్త్రీమూర్తి. నామాని తావతింతం చ బ్రాహ్మణి సా తపోరత అతీవ హి తపోనిష్ట శిచ్చివ ధ్యానమాశ్రిత. అసలు ఈ స్వభావం ఉన్న వాళ్ళకి సాధారణంగా ఎలా ఉంటుందంటే నాకు ఇప్పుడు నచ్చింది కాబట్టి నాకు దక్కాలి, దక్కకపోతే మళ్ళీ క్రూరత్వానికి దిగుతూ ఉంటారు. ఇక్కడ కోరికతో ఉన్నాడు, పైగా ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా సరే ఈవిడ అసలు ఏమీ ఉలకట్లేదు పలకట్లేదు. ఈ తపస్సులోనే నిష్టగా చేసుకుంటూ ధ్యానంలోనే మగ్నమైపోయి ఉన్నది. అయితే ఇంతలా ఉన్నప్పటికీ కూడా నన్ను ఆదరించలేదు, నా కోరికను నెరవేర్చట్లేదు, దానికి అంగీకరించట్లేదు అని ఇంకా ఉక్రోషం వచ్చేసింది ఈ మూఢుడికి. అతామూఢ సా దైత్యేంద్ర తయా తన్వ్యా తిరస్కృత చక్రోధ వికటం తస్యై పశ్చాద్రూప మదర్శయాత్. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, దానికి అనుగుణంగా అక్కడ నాకేమీ కనికరించట్లేదు, పైగా ఆవిడ నా మీద ఏమీ మక్కువ చూపించట్లేదని వీడికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. నన్ను తిరస్కరిస్తుంది. అంటే మూర్ఖత్వం ఎలా ఉంటుంది అంటే నాకు నచ్చింది కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి, అంతేగా నాకు ఎలాగే ఇష్టం ఉంది అయిష్టం ఉంది అవతల వాళ్ళకు కూడా ఉంటుంది అన్నది మనకి తోచదు. అసురి స్వభావ లక్షణాలు. దైత్యుడు ఆ అసురుడు కోపానికి లోబడ్డాడు. ఇప్పుడు కోరిక వచ్చింది, కోరిక తర్వాత ఇప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చి ఇప్పుడు కోరికతో ఒక మంచి స్వరూపంతో అక్కడికి వచ్చి బోల్డ్ రకాలుగా ప్రలోభ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఒక వికట రూపాన్ని ధరించి ఆవిడకి అది చూపిస్తున్నాడు. అత ప్రవోచ దుష్టాత్మ దుర్వచో భయకారకం త్రాసయామాస బహు శాస్తాం చ పత్ని ద్విజన్మనః. ఇప్పుడు ఎలా అయితే మాటల ద్వారానో ఇంకో ద్వారానో ప్రలోభ పెట్టి మనం మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తాం, అది నెరవేరినప్పుడు భయానికి లోబడి అయినా సరే వాళ్ళు మనకి నచ్చేలాగా చేస్తారని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఈ దైత్యుడు కూడా అత్యంత క్రోధమైన రూపాన్ని ధరించి ఆ వికట రూపంతో ఆవిడ్ని భయపెడుతున్నాడు దుష్టాత్ముడు. ఈ రాక్షసుడైన మూఢుడు ఈ భయంకరంగా రూపాన్ని చూపించటమే కాకుండా మళ్ళీ ఇంకా దుర్వచనాలు పలుకుతున్నాడు. ఎన్నో రకాలుగా ఆవిడికి భయం కలిగేలాగా, భయాన్ని వృద్ధి చేసేలాగా ఆవిడికి భయపెడుతూ ఉన్నాడు. తథా భయ సంత్రస్త బహువారం శివేతి చ బభాషే స్నేహతస్తన్వి ద్విజపత్ని శివాశ్రయ. శివపారాయణురాలు ధ్యానంలో లీనమైపోయిన ఈవిడ ఏం చేస్తుంది, ద్విజుడు యొక్క భార్య అంటే భయానికి లోబడినా సరే మళ్ళీ పరమేశ్వరుడు యొక్క నామాన్నే ఉచ్చరిస్తుంది అని దాని మట్టుకు విడిచిపెట్టలేదు. పైగా పరమాత్మ మీద ప్రీతితోనే ఇంకా ఉచ్చరిస్తుంది. భయం ఎక్కువ కలిగితే ఇంకా నామాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తూనే ఉన్నది. విఫలాతీవ సానారి శివనామ ప్రభాషిణి జగామా శరణం శంభోహ స్వధర్మ బనహితవే. ఇంత భయంలో కూడా ఆ పరమేశ్వర నామాన్ని విడిచిపెట్టకుండా ఆవిడ చేస్తానే ఉంది. ఆయన్ని ఆశ్రయించి ఉన్నది పూర్ణంగా, అందుకని ఆ నామాన్ని విడిచిపెట్టలేదు. ఇంత భయం వేసిన ఏ దేశమైనా సరే ఆవిడ మళ్ళీ ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా అన్నిటినీ రక్షించేవాడు ఆ పరమాత్మే శరణు వేడుకుంటానని అలాగే ఆయన్నే శరణాగతిగా ఉంటూ ఆయన్నే వేడుకుంటూ ఉంది.
శరణాగతశార్తా కర్తుం సద్వృత్తమాహితం అనర్ఘాతాహితస్యాస్తు శివ ఆవిర్బభూవః. శరణాగతులు రక్షించేవాడు పరమాత్మ. ఇప్పుడు లౌకికంగా నాకు దాని మీద దీని మీద ఇష్టం ఎక్కువైపోయి అవి ఇవి నేను తచ్చాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నాకు స్పష్టత ఉండదు, చంచలత్వం అన్నది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనసా వాచా కర్మన పట్టుకోవలసిన పాదాలు అంత అనన్యమైన భక్తితో నేను ఎప్పుడైతే పట్టుకుంటానో రక్షణ కూడా కల్పిస్తాడన్న విశ్వాసం కూడా అంతే అనన్యంగా ఉన్న వాళ్ళకి, అందుకే శరణాగతులకి ఎప్పుడూ కూడా త్వరగా, అంటే నాకు నువ్వు తప్పితే దిక్కు లేదు, అంతటా అన్నిటా ఉన్నది నువ్వన్న భావనలో ఎవరైతే ఉంటారో అటువంటి భక్తి ఉన్న వాళ్ళకి సదాచారాన్ని స్థాపింపచేయటం, ఎలా అయితే ధర్మాన్ని రక్షించటానికి, దుష్టత్వాన్ని తొలగించటానికి, ఈవిడికి ఆనందాన్ని కలగజేయటానికి ఆ పరమేశ్వరుడే ప్రకటింపబడ్డాడు అక్కడ. అథాత్వం మూఢా నామానం దైత్యేంద్ర కామ విఫలం చకార భస్మసా సద్య శంకరో భక్తవత్సలః. భక్తవత్సరుడైన పరమేశ్వరుడు ఇంత కోరికతో ఉండి ఆవిడ్ని బాధిస్తున్న కారణంగా మూఢుడైన దైత్యుణ్ణి ఇక్కడ ఆయన రావటమే కాకుండా ప్రకటింపబడిన మరుక్షణంలోనే భస్మం చేసేశాడు. తతశ్చ పరమేశాను కృపా దృష్ట్యా విలోక్యతాం వరం బ్రూహీతి చోవాచ భక్త రక్షణ దక్షిణీహి. అంటే అదే పరమాత్మ స్వరూపము దుష్టత్వంతో ఉన్నవాడికి దుర్గుణాలతో చేసి ఇక్కడ బాధిస్తూ ఉన్నవాడిని భస్మం చేసిన ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మళ్ళీ ఆ స్త్రీమూర్తికి వాత్సల్యం కొద్దీ, ఆ భక్తికి, ఆ శరణాగతి చేసిన విధానానికి మెచ్చుకుంటూ రక్షణగా వచ్చిన పరమేశ్వరుడు వెంటనే అక్కడ దయాదృష్టిని ప్రసరింపచేసి ఆవిడి మీద నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. శ్రుత్వా మహేశ్వర వచనం సాధ్వి ద్విజకామిని దదర్శ శంకరం రూపమానంద జనకం శుభం. ఆ పతివ్రత, ఆ స్త్రీమూర్తి పరమేశ్వరుడు చెప్పిన ఈ మాటలు విన్నంతగా ఆనందం ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఎంతసేపు పరమాత్మనే ధ్యానిస్తూ పరమాత్మ సేవలోనే ఉండిపోయింది. ఆ పరమాత్మే ప్రకటింపబడి పైగా ఏం కావాలి అని అడిగినప్పుడు ఇంకా ఆనందానికి అవధులు లేవన్నట్టుగా ఉంటుంది. ఆ పరమేశ్వరుని చూస్తూ అలాగా ఆశ్చర్యానికి లోబడిపోయి ఆనందంలో ఉంది. తతః ప్రణమ్య తం శంభుం పరమేశం సుకామహం దుష్టావా సాజ్జలిః సాధ్వి నతస్కంధ శుభాశయ. తర్వాత ఉత్తమమైన విచారాలు కలిగిన ఆ పతివ్రత అయిన శిరోమణి సుఖాలు ఇచ్చే ఆ పరమేశ్వరుని చూస్తూ ఆయనకి నమస్కరిస్తూ ఆయనకి శిరస్సు వంచి చేతులు జోడించి స్తుతులు చేయటం మొదలుపెట్టింది. ఋషికో ఉవాచ దేవదేవ మహాదేవ శరణాగత వత్సల దీనబంధుస్వామీశానో భక్తారక్షకరః సదా. ఓ దేవదేవ మహాదేవ, శరణాగతి వేడుకున్న వాళ్ళకి వాత్సల్యాన్ని చూపిస్తున్న వాడివి, దీనులకి నువ్వే బంధువు. దీనులకి బంధువు అంటే అందరికీ బంధువే పరమాత్మ. కాకపోతే దీనులకి ఎలా ఉంటుందంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన ద్వారా వాళ్ళకి ఎటువంటి లాభం లేనప్పుడు మనం మళ్ళీ వాళ్ళ మీద ఎక్కడైతే ఆధారపడిపోతున్నావో అని తెలిసినప్పుడు వెంటనే మనకి చాలా దూరంలో ఉంటారు. మనకి చుట్టుపక్కల ఎక్కడ ఇంకా వాళ్ళు రారు, వదిలేస్తారు. కానీ ఎప్పటికీ వదలకుండా మనల్ని ఎప్పుడూ వెన్నంటే ఉండేవాడు ఎవరు అంటే పరమాత్మ. ఉన్నది పరమాత్మ, నాకు దిక్కు పరమాత్మ అనుకున్న వాడికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. కాకపోతే ఈ లౌకికమైన మనుషుల్ని చూసుకునో, ఇంకో వ్యవహారాలు వస్తువుని చూసుకునో, ఇటువంటి వాటికి లోబడిపోయి ఉన్నవాడు అవే నాకు ఆశ్రయం, అవే నాకు దిక్కు అనుకున్న అజ్ఞానంలో ఉన్నవాడికి అన్నీ కోల్పోతాయి. కానీ దీనుల పాటి అసలైన బంధువు ఎవరు అంటే పరమాత్మ. అందరికీ ఈశ్వరుడే, కాకపోతే అందరూ నిన్ను వదిలేసినా సరే ఆ పరమాత్మ నిన్ను విడిచిపెట్టడు. సర్వదా భక్తులొక్క రక్షణ ఎప్పుడూ చేస్తున్నవాడు పరమాత్మ. త్వయా మే రక్షితో ధర్మో మూఢాన్నాంనో సురాహిదిః యదయం నిహతో దుష్టో జగద్రక్షా కృతా త్వయా. ఓ ప్రభు, ఈ మూఢుడన్న పేరుగల రాక్షసుడు బారి నుంచి నా ధర్మాన్ని పైగా నన్ను రక్షించావు. మీ చేతనే ఈ దుష్టుడైన రాక్షసుడు మరణించాడు. ఇలా చేసి మీరు పైగా సకల జగత్తుకి కూడా రక్షణ కల్పించారు. ఎందుకంటే దుష్టత్వంతో కూడుకున్నవాడు వీడికే ఏదో చేస్తాడు, వాడికి ఏం చేయడానికి వీల్లేదు కదా. అందరి పట్ల ఆ దుష్టత్వాన్నే చూపిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు తొలగిపోయిన కారణంగా జగత్తుకి ఎప్పుడు రక్షణ లభిస్తుంది. స్వాపాదయోహ పరాం భక్తి
దేహి మే అనపానీయాన్ అయమేవా వరుణాత కిమన్యాదధికం మతః. ఇప్పుడు నిజంగా అంటే ఇంకా అందరూ మీ శరణాల్ని ఆశ్రయించి ఉన్నారు. మీరు నాకు మీ చరణాలందు ఉత్తమోత్తమైన అనన్య భక్తిని ప్రసాదించండి. అందుకే నాథ, ఇదే మీరు నాకు ఇవ్వగలిగిన వరము. ఇంకొక వరం నాకు అక్కర్లేదంటే ఏంటి? నీ భక్తిలో నేను ఎప్పుడు ఉండేలాగా, నీ చరణాల ఆశ్రయించే స్థిరంగా ఉండేలాగా, పైగా ఈ భక్తి కూడా శ్రేష్టత్వంతో కూడుకుని నాకెప్పుడు ఉండేలాగా ప్రసాదించండి అని. అన్యథా కర్ణయ విభు ప్రార్థనం మీ మహేశ్వర లోకానాముపకార కార్దామిహం త్వం సంస్థితో భవ. అలాగే ఇంకా వేరే వరం నాకు అక్కర్లేదు ఓ పరమేశ్వర. అలాగే ఇంకొక ప్రార్థన ఏంటి అంటే, లోకాలనికి కళ్యాణకర నిమిత్తమై ఇక్కడే మీరు నివాసంగా కూడా ఉండిపోండి అని అడిగింది. సూత ఉవాచ ఇతి స్తుత్వా మహాదేవ ఋషికాసా శుభవ్రత తుష్ణీమాసాత గిరీశః ప్రోవాచ కరుణాకరః. ఋషిక ఎప్పుడైతే ఈ ప్రకారంగా మహాదేవుని స్తుతించి ఉత్తమమైన వ్రతాన్ని ఆచరించిన ఆవిడ చెప్పాల్సింది చెప్పి అడగాల్సింది అడిగి మౌనంగా ఉండిపోయింది. అప్పుడు దీనుల పట్ల ఎప్పుడూ వాత్సల్యాన్ని చూపించే ఆ కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పాడు. గిరీశ ఉవాచ ఋషికే సుచరిత్ర త్వం మమ భక్త విశేషతః దత్తా వరశ్చ తే సర్వే తుభ్యం ఏ ఏ హి యాచితాః. ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఆ ఋషికకి ఇలా చెప్తున్నాడు. నువ్వు ఉత్తమమైన చరిత్ర కలిగి ఉన్నదానివి, నాకు విశేషంగా నువ్వు భక్తు కలిగి ఉన్నదానివి, పైగా నా పట్ల భక్తి కూడా అంత అనన్యంగా ఉన్నదానివి. అందుకే నువ్వు ఏ ఏ వరాలు అడిగేవో అంటే ఈ భక్తి ఎప్పుడు ఉండేలాగా, పాదాల నుంచి తొలగిపోకుండా అక్కడే ఉండేలాగా, అలాగే ఇక్కడ ఆయన మళ్ళీ స్థిర నివాసం చేసేలాగా ఆ వరాలన్నీ కూడా నేను ఇప్పుడు నీకు ప్రసాదిస్తున్నాను అని. ఏతస్మిన్నంతరే తత్ర హరిబ్రహ్మాదయః సురాః శివాభిర్భావమాజ్ఞాయ యాహుర్యర్ష సమన్వితః. ఆ సందర్భంలో పరమేశ్వరుడు ప్రకటింపబడిన తర్వాత ఇక్కడ పరమేశ్వరుడు వచ్చాడని బ్రహ్మ విష్ణు ఆది సకల దేవతలు కూడా ఆనందంగా అక్కడికి వచ్చేశారు. శివం ప్రణమ్య సుప్రీత్య సమానర్చుష్యతే కిలాః తుష్టుర్వనర్తకా విప్రాః కరో భక్త్వా సుచేతసః. ఏతస్మిన్ సమయే గంగా సాధ్వీతాం సువర్ధిని జగౌ ఋషికాం సుప్రసన్నాత్మా ప్రశంసంతి చ తద్విధిం. వీళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అత్యంత ప్రీతిపూర్వకంగా పరమేశ్వరుడికి నమస్కరించి పూజించుకుని వాళ్ళందరూ చేతులు జోడించి ఆయన ప్రసన్న చిత్తంతో పరమేశ్వరుని వీళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు. అదే సమయంలో సర్వనదులకి మూలమైన శ్రేష్టమైన గంగ కూడా అక్కడికి వచ్చింది. ఆ ఋషికకి ఆవిడ కోరుకున్న దానికి, ఆవిడ ఏదైతే ఇంత అనన్యమైన భక్తితో పూజించుకుందో దానికి ప్రసన్నురాలైన గంగ అప్పుడు మళ్ళీ ఆ ఋషికతో ఇలా అంటుంది. గంగ ఉవాచ మమర్త చైవ వైశాఖే మాసీధేయం త్వయా వచః స్థితత్యర్థ దినామేకం మే సమీత్యం కార్యమేవహి. గంగ మళ్ళీ ఋషికతో ఇలా అంటుంది. ఓ ఋషిక, నువ్వు ఈ వైశాఖ మాసంలో పైగా ఇక్కడ సకలులకి కళ్యాణదాయకంగా, పైగా నీ దగ్గరే నేను కూడా ఉంటాను అని నేను మాటిస్తున్నాను. అంటే పరమాత్మను పూజించుకుని ఉన్న కారణంగా ఇక్కడ పరమాత్మ ఎవరు అంటే అందరికీ ఈశ్వరుడే. ఎక్కడున్నాడు? సర్వంతర్యామి, పైగా సర్వవ్యాపి. ఆయన ఎక్కడుంటే సర్వము అక్కడే ఉన్నది. అందుకే ఒక్కడిని పూజించడం భేదభావం లేకుండా అనన్యమైన భక్తితో ఎప్పుడైతే చేస్తావో సర్వము లభిస్తుంది, అందరినీ పూజించినట్టే అవుతుంది. అసలు ఒక్కరోజు ఇక్కడ నేను ఉండుట, నాకు కూడా నువ్వు మాట ఇవ్వాలి, ఆ రోజు నేను కూడా ఈ తీర్థంలో నివసిస్తాను అని చెప్పింది. పైగా నీ దగ్గరగా నేను ఉంటాను అని. సూత ఉవాచ గంగా వచనమాకార్య సా సాధ్వి ప్రాహ సువ్రత తతస్థిత్వతి వచః ప్రీత్యా లోకానాం హితహేతవే. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్పారు. మహర్షులారా, గంగ ఒక్క మాటలు విన్న శ్రేష్టమైన వ్రతధారి అయిన శ్రీమూర్తి సాధ్వీమని లోక హితార్థమై ప్రేమపూర్వకంగా అప్పుడు మళ్ళీ ఆవిడ కూడా అలానే జరుగుతుంది అని చెప్పింది. ఆనందార్థ శివస్తస్యాః సుప్రసన్నశ్చ పార్థివే
తస్మిన్ లింగే లయం యాతః పూర్ణం క్షీణా తయా హరః. పరమేశ్వరుడు ఆనందపూర్వకంగా అక్కడ మళ్ళీ పార్థివలింగ రూపంలో చాలా ప్రసన్నుడైపోయి తన పూర్వ అంశను అక్కడ దానిలో ప్రవేశింపచేశాడు. దేవాః సర్వే సుప్రసన్నాః ప్రశంసంతి శివం చ తాం స్వం స్వం ధామాయుర్విష్ణుర్బ్రహ్మాద్య అపి సర్వధి. దీని తర్వాత ఎవరైతే సకల దేవతలు ఋషిగణములు అందరూ విచ్చేశారో అలాగే వాళ్ళందరూ కూడా ఆనందంగా అక్కడ మళ్ళీ వాళ్ళ ప్రశంసలన్నీ కూడా పరమాత్మకి అలాగే గంగకి చెప్పిన తర్వాత వాళ్ళ స్థానాలకి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే లోకహితార్థమై వాళ్ళు అక్కడ స్థిర నివాసం చేస్తున్నందుకు పరమేశ్వరుడు అయితే ఒకానొక తిథిలో గంగ కూడా అక్కడ ఉంటా అన్నది కాబట్టి తద్దీనాత్ పావనం తీర్థమాసీధి దృశముత్తమం నందికేశః శివః ఖ్యాతః సర్వ పాప వినాశనః. ఆ రోజు నుంచి ఈ ప్రకారంగా పరమ పావనమైన తీర్థంగా అది చెప్పబడి ఉంది. పరమేశ్వరుడు అక్క కారణంగా సకల పాపాలు కూడా అక్కడ నశించిపోతాయి. ఆయన నందికేశ్వర నామంతో అక్కడ ఇంకా ప్రసిద్ధి చెందాడు అని. గంగాపి ప్రతివర్ష తద్ధినే యాతి శుభేశ్చయ శాలనాథ స్వాపాపస్య యద్గృహీతం నృపద్విజాః. అందుకే ద్విజులారా అప్పటి నుంచి గంగ కూడా అక్కడ అందరికీ కళ్యాణదాయకంగా చెయ్యటానికి తన ఇష్టానుసారంగా అక్కడ వచ్చి ఉన్నది. అందుకే అక్కడ సకలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిచ్చేస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ విశేషంగా ఆ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు అక్కడికి రావటం ఆ పాపాలన్నీ తొలగించటం చేస్తుంది. తత్ర స్నాతో నరః సమ్యక్ నందికేశం సమర్చ్య చ బ్రహ్మహత్యాదిభిః పాపైర్ముచ్యతే అఖిలేరపి. ఏ మనుష్యుడైతే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నారో భక్తి ప్రపత్తులతో నందికేశ్వరుని పూజిస్తున్నాడో అటువంటి వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకాలు ఉన్నా సరే అటువంటి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 7 చాప్టర్ సంపూర్ణం.